భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము మరి తెలంగాణలో కూడా బీసీలకు అండగా ఉండాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 42% జీవో 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ప్రజలను బీసీ వ్యక్తులను మొబ్బపెట్టడానికి ఎలక్షన్ల స్టంట్గా తీసుకొచ్చి వారికి ముందే తెలుసు 42% నిలవదు, కోర్టుకు పోయినా అని కూడా తెలిసినా కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఈరోజు కోర్టులు కూడా తిరస్కరించే స్థాయికి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అని చెప్పాలి. బీసీల మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో తమాషా ప్రకారంగా బీసీలకు మరి మంత్రివర్గాలు ఎన్నున్నాయి ఒక్కసారి బీసీ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. మీరు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు బీసీలకు సంబంధించింది 42% ఏదైతే ఉందో అది 42% ఓన్లీ బీసీలకు వేయాలి. ముస్లింలను 10% అందులోకెళ్ళి తీసేసి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కల్పించే బాధ్యత ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. లేదంటే ఎలక్షన్ల ఆగమేఘాల మీద జీవోలు తెచ్చి బీసీ సమాజాన్ని మొబ్బబెట్టాలని చూస్తే బీసీ సమాజం ఒప్పుకునే స్థితిలో లేదు. సమస్యలు సృష్టించడానికి కాదు, సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం పనిచేయాలి. బీసీ సమాజానికి న్యాయం చేయాలి. లేదంటే రానున్న రోజుల్లో మరి బీసీల ఉనికిని కాపాడుకుంటూ బీసీ ఐక్యత చైతన్యమైతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పక తప్పదు. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ పెద్దమందడి మండలంలో కూడా విద్యా సంస్థలు, ఓటర్లు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకంగా